మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎమ్మెల్యే పదవి అనేది యశస్విని గారికి అలంకారప్రాయం మొత్తం మాత్రమే. పెత్తనం మొత్తం అత్తగారిదే. ఎందుకు అంటే ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఆమె చేతిలో లేదు. ఇంకొకటి భూమి పూజలు శంకుస్థాపనలకి ఆమె పరిమితం అవుతున్నారు. అధికారులు లేదంటే పార్టీ కార్యకర్తలు అలాగే నియోజకవర్గ ప్రజలు ఎవరు కలవాలన్నా కానీ ముందు ఝాన్సీ రెడ్డి గారినే కలవాలి. అక్కడి నుంచి ఏదైనా సిగ్నల్ వస్తేనే ఇక్కడి నుంచి యశస్విని గారు కదులుతారు అనే మాటలకి అనే వారికి మీరేం సమాధానం చెప్తారు? అదంతా ఫాల్స్. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు తను తిరుగుతున్నది, నేను తిరుగుతున్నా. నేను ఎందుకు పార్టీని బలపరచడానికి, అంతేగాని నేను పార్టీని తనకంటే నేనేదో ఎక్కువ చేయటానికి కాదు. తను అధికారపూర్వకంగా ప్లస్ ఆల్ ద డెవలప్మెంట్, తను మళ్ళీ మినిస్టర్ చుట్టూరు తిరిగి ఇది కావాలి అది కావాలి నియోజకవర్గానికి అనేది తను చేస్తూ ఉన్నాను. సో నేనేం చేస్తున్నా, నేను ఏదైనా ఇష్యూస్ ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో కానీ ఇప్పుడు కొత్తోళ్ళు పాతోళ్ళు ఇలాంటి పడినప్పుడు నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అక్కడ కూర్చోబెట్టి గ్రౌండ్ మన రూట్ లెవెల్లో కాజుని ఫిక్స్ చేస్తేనే మనం పార్టీని బలపరచుకోగలుగుతాం రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా. సో అది తప్పితే నేనేమి చేయట్లేదు. అంటే ఇప్పుడు నేను ఎందుకుంటున్నా అంటే ఫేస్ వాల్యూగా నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి, సో జనాలందరికీ నేను అలవాటు అయ్యాను కాబట్టి డెఫినెట్లీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు వస్తారు. అంతేగాని నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోకుండా నేను రమ్మని ఎవరికి చెప్పలేదు. లేకపోతే ఎమ్మెల్యే గారి కంటే నేను ఇంపార్టెంట్ అని నేను ఎక్కడా చెప్పలేదు. నేను ఏ మీటింగ్లో అయినా కానీ ఐ వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, ఐ వర్క్ ఫర్ అవర్ ఎమ్మెల్యే ఆఫ్ పాలకుర్తి అనే చెప్తున్నానే తప్పితే, బట్ వీ వర్క్ టుగెదర్. డెఫినెట్లీ వీ వర్క్ టుగెదర్. ఎందుకంటే ఇప్పుడు తనకి ఈ చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ చూడటానికి తనకు టైం ఉండదు. సో అలాంటివన్నీ కూడా నేను టేక్ కేర్ చేస్తున్నా. ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషను పార్టీ బలపరచడానికి నేను చేస్తున్నాను. అంతేగాని తను పాస్ చేసి నేను ఏదో చేయాలని అయితే కాదు, ఇంటెన్షన్ అయితే కాదు. డెఫినెట్లీ అంటే జనాలు నా దగ్గరకు రావచ్చు, నేను కాదనట్లా. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఉన్నాను కాబట్టి సమ్ పీపుల్ స్టిల్ ఫీల్ కంఫర్టబుల్. ఆ కంఫర్టబుల్ జోన్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి నా దగ్గరకు వస్తారు ఏ పని అన్నా కావాలంటే. అంతేగాని నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకంటే మేము ఎందుకంటాం, ఇప్పుడు తనకు చెప్పినా నాకు చెప్పినా పని అవుతుందనే చెప్తాం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరి దగ్గరికి పోయి అదే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళకి అలవాటు ఆ కంఫర్ట్ జోన్ అనేది. సో ఆ కంఫర్ట్ జోన్ అనేది ఇప్పుడే జనాలు కూడా అంటే గెటింగ్ యూస్డ్ టు దెమ్. అది రాజకీయాలు ఎంత బలంగా ఉంటాయో, ఎలా మనుషుల్ని శాసిస్తాయో మనం చూస్తూనే ఉన్నాం మేడం. అటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఈ రాజకీయాలు పదవి వ్యామోహం అనేది తండ్రి కూతుళ్ళని, అన్న చెల్లెళ్ళని, అలాగే వదిన మరదల్ని, తల్లి కొడుకుని ఇలా అందరినీ వేరు చేస్తూ ఉంటాయి. అలాంటిది మీరిద్దరేమో అత్తా కోడళ్ళు. ఈ రాజకీయాల్లో విజయం కావచ్చు, ఎమ్మెల్యే పదవి మీ ఇద్దరి మధ్య ఏదైనా దూరాన్ని పెంచిందా? ఏమైనా క్లాషెస్ ఎప్పుడైనా వచ్చాయా ఏ విషయాల్లోనైనా? ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఎందుకు వస్తాయండి, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేనిచ్చిన మాట కోసం, నేనిచ్చిన పాలకుర్తి ప్రజల మాట కోసం నాకు ఇది సిటిజన్షిప్ రాకపోయినా నా కోడల్ని వచ్చింది. తనకి ఇష్టం లేకపోయినా అత్త ఇచ్చిన మాట కోసం తను సాక్రిఫైస్ చేసింది. తను సాక్రిఫైస్ చేయకపోతే నేను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాన్ని కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఈ ప్లాట్ఫామ్ లేకపోతే తను ఈరోజు ఎమ్మెల్యే అయ్యేది కాదు. సో అలాంటప్పుడు ఈక్వలీ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు కదా. ఇప్పుడు ఎందుకంటే తను ఆ సాక్రిఫైస్ చేసి ఉండకపోతే నేను ప్రజలకు ఇచ్చినా కానీ మాట నిలబెట్టుకునేదాన్ని కాదు. సో ఒకవేళ తను మాట నిలబెట్టుకున్న ఈ ప్లాట్ఫామ్ అనేది తనకి నేను క్రియేట్ చేయలేకపోతే తన ఎమ్మెల్యే అవ్వటానికి కూడా అవకాశం ఉండేది కాదు. సో అలాంటప్పుడు వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్, వీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అంతేగాని ఇందుట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఇప్పుడు మీకు 2 కళ్ళు ఉన్నాయి, ఏది ఎక్కువ రైట్ ఐ ఎక్కువ లెఫ్ట్ ఐ ఎక్కువ అని అడుగుతారా? సో అదేం కాదు కదా. ఇప్పుడు మా పాలకుర్తికి కూడా ఎమ్మెల్యే గారు డెఫినెట్లీ తను షీ హ్యాస్ ద పవర్ అండ్ షీ ఈజ్ ద ఎమ్మెల్యే, నో మ్యాటర్ వెదర్ షీ ఈజ్ మై డాటర్ ఇన్ లా ఆర్ షీ ఈజ్ 26 years old. సో తనకి పదవి ప్రకారం ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎమ్మెల్యే ఈజ్ ఆల్వేస్ అన్ ఎమ్మెల్యే. So no doubt about that. Nobody can replace her also. So that is very important.